ఈరోజు మనం 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లల్లో వయసు గల పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలో ఈరోజు మనం తెలుసుకో వయసులో పిల్లలు మాట్లాడడమే కాదు, తమ అవసరాలు ఇతరులకు తెలియచేయడము, అందరితోనూ కలవడము, అందరితోనూ ఆడుకోవడం, ఇదంతా కమ్యూనికేషన్లో ఒక భాగమే. నెంబర్ 1, నేమ్ రెస్పాన్స్. మనము పిల్లల పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా స్పందించే విధంగా మనం చూడాలి. వాళ్ళు మన వైపు చూసినప్పుడు మనం ఏదో ఒక విధంగా వాళ్ళతో మాట్లాడడం కానీ ఆడుకోవడం కానీ చేయడం వల్ల నేమ్ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఉదాహరణకు పిల్లల పేరు వెంకీ అని ఉన్నప్పుడు, వెంకీ అన్నప్పుడు వాడు పలికి వెనకకు చూసినప్పుడు వానికి ఏదో ఒక విధంగా మనం ప్రశ్నించడం అనేది నేర్పించి వానితో మాట్లాడడం అనేది చేయాలి. నెంబర్ 2, జాయింట్ అటెన్షన్. పిల్లలు ఏ వస్తువునైతే చూస్తున్నారో ఆ వస్తువుపై మనం దృష్టి పెట్టి ఆ వస్తువుని ఏమంటారో అనే విధంగా పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు వాళ్ళ బాల్ను చూస్తున్నప్పుడు ఆ బాల్ పైన మనం దృష్టి పెట్టేసి ఇది బాల్ అని చెప్పి ఆ బాల్తో ఎలా ఆడుకోవాలనో, ఇది బాల్, వెళ్ళి తీసుకురా బాల్, విసిరివేయి బాల్, తీసుకుండ్రా బాల్, ఇక్కడ పెట్టు అనే మాటలు మాట్లాడుకుంటూ చెప్పడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 3, రిక్వెస్టింగ్. పిల్లలకు తమ అవసరాలను కమ్యూనికేట్ రూపంలో మనం నేర్పించాలి. అది నీళ్ళు కావాలి అంటే నీళ్ళు అని చూపించడం, బొమ్మ కావాలంటే బొమ్మ వైపు చూపించడం, ఇలాగా కమ్యూనికేట్ చేస్తూ పిక్చర్ ఐడెంటిఫికేషన్ ద్వారా నేర్పించడమే రిక్వెస్టింగ్ అని అంటాము. నెంబర్ 4, ఇమిటేషన్. టీచర్ చేసే సింపుల్ యాక్షన్స్ని పిల్లలు ఇమిటేషన్స్ రూపంలో చేసే విధంగా చేయాలి. ఉదాహరణకు ఏంటి అంటే చప్పట్లు కొట్టడం, బై బై చెప్పడము, డ్యాన్సింగ్ చేయడము, మ్యూజిక్. నెంబర్ 5, సింపుల్ వర్డ్స్. పిల్లలు మాట్లాడుతున్నట్లయితే రోజువారీ జీవితంలో సింపుల్ వర్డ్స్ అనేది మీరు నేర్పించండి. ఉదాహరణకు నీళ్ళు, ఇవ్వు, వెళ్ళు, వెళ్దాం, ఇక్కడ, అక్కడ, ఇవ్వు. నెంబర్ 6, పిక్చర్ కమ్యూనికేషన్. సరిగా పిల్లల్లో మాటలు లేనట్లయితే ఆ పిల్లలకు కమ్యూనికేషన్ ద్వారా అండ్ సైగల్ ద్వారా అనేది పిల్లలకు మనం నేర్పించవచ్చు. మెయిన్గా మనం పిక్చర్ కమ్యూనికేషన్ ఏదైతే పిక్చర్ చూపించి వాటి మనం అనేక రూపంలో పిల్లలకు తెలియజేసుకుంటూ మనం నేర్పించవచ్చు. అండ్ అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ అండ్ స్పీచ్ కూడా పిక్చర్ కమ్యూనికేషన్లో ఒక భాగమే. దానింటూ కూడా మనం ఎక్కువగా చాలా వరకు పిల్లల్లో సైగల్ ద్వారా పిక్చర్స్ ఐడెంటిఫికేషన్, పిక్చర్ చూపిస్తూ ఆ పిక్చర్లో ఏం జరుగుతుంది, ఆ పిక్చర్లో ఎలా ఉన్నాడు, ఆ పిక్చర్స్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విధంగా మనం పిల్లలకు తెలియజేయవచ్చు. కమ్యూనికేషన్ ట్రైనింగ్ కోసం గంటల తరబడి కూర్చోబెట్టాల్సిన అవసరమే లేదు. పిల్లల్లో మనం స్నాక్స్ టైంలో కూడా మనం నేర్పించవచ్చు, అండ్ ప్లే టైంలో కూడా మనం నేర్పించవచ్చు, స్టోరీ టెల్లింగ్లో కూడా మనం నేర్పించవచ్చు, అవుట్డోర్ యాక్టివిటీస్లో కూడా మనం నేర్పించవచ్చు. కమ్యూనికేషన్ ఏ రూపంలో అయినా సరే ఎక్కడైనా మనం నేర్పించవచ్చు. కానీ మన పిల్లల్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.